ఇంతకుముందే పెద్దలు అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి వైపు పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పనుంటే వార్డు మెంబర్ను సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం.